Dear students, now we will learn about features of Java. So before introducing the Java language, we have several languages like Basic, Pascal, C and CPP. So what is the major difference between these before languages and Java languages? Before languages like C and CPP, we just run on our individual systems only. First, suppose if you want to run that programs on other systems, means we must be copy the entire source code into their systems, and that also supports the same basic platform. But Java, there is no need to move our source code from one system to another system, and Java also supports individual system program execution as well as remote accessing. సో జావాకి మిగతా లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు యూజ్ చేసే లాంగ్వేజ్ సి కానీ సిపిపి కానీ వాటిలో ఏం చేసేవాళ్ళం అంటే ఇండివిజువల్గానే సిస్టమ్స్ మీద రన్ చేసుకోగలిగే వాళ్ళం. రిమోట్ యాక్సెసింగ్ అనేది అంటే నెట్లో రన్ చేయడం, బ్రౌజర్స్ మీద ఎగ్జిక్యూట్ చేయడం, ఇటువంటి ఫెసిలిటీ మనకి అవి ప్రొవైడ్ చేయలేదు. కానీ జావా ఏంటి, మనం ఇండివిజువల్గా మన ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్లోని మన ఇండివిజువల్ సిస్టమ్స్లోని రన్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని రిమోట్ యాక్సెసింగ్ ద్వారా నెట్లోని ఇంటర్నెట్లో బ్రౌజర్స్, వెబ్ బ్రౌజర్స్ మీద కూడా మనం రన్ చేయగలిగే ఫెసిలిటీ ఏది ప్రొవైడ్ చేస్తుంది, మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. సో జావా ఎందుకు పాపులర్ అయిందంటే ఈ ఫీచర్స్ ఉండడం వల్ల జావాలో ఎక్కువగా జావా ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తున్నాం. సో మనం జియూఐ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి, లేదా యాక్సెసింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, డైనమికల్గా డేటాను లింక్ చేయాలి. ఈ ఫీచర్స్ అన్ని మనకి బిఫోర్ లాంగ్వేజ్ ఏవి ప్రొవైడ్ చేయాలి, సి లాంగ్వేజ్ కానీ సిపిపి కానీ ప్రొవైడ్ చేయాలి. కానీ జావాలో ఏంటి, ఈ ఫీచర్స్ అన్నీ ఉండడం వల్ల మనం జావాని ఎక్కువగా జియూఐ ఎన్విరాన్మెంట్లోని అంటే మొబైల్ ఫోన్స్ డిజైనింగ్లోని, నెక్స్ట్ ఏదైనా డైనమికల్గా డేటాను లింక్ చేసే ప్రాసెస్లోని మనం ఏం యూజ్ చేస్తున్నామంటే జావా అప్లికేషన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో జావాని మనం ఇండివిజువల్ సిస్టమ్స్లోనే ఆపరేట్ చేయొచ్చు. అలాగే రిమోట్ యాక్సెస్ సిస్టమ్స్, రిమోట్ యాక్సెసింగ్ మెథడాలజీలో కూడా మనం వెబ్ బ్రౌజర్స్ మీద జావాని HTML డాక్యుమెంట్ రూపంలో మార్చి, ఈ బయట కూడా HTML డాక్యుమెంట్ రూపంలో మార్చి వెబ్ బ్రౌజర్స్ మీద కూడా మనం HTML డాక్యుమెంట్స్, జావా బేస్డ్ HTML డాక్యుమెంట్స్ డిజైన్ చేసి జావా ప్రోగ్రామ్స్ మనం రన్ చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అలా ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే జావాలో ఈ ఫీచర్స్ ఎగ్జిస్ట్ అయి ఉండడం వల్ల మనకి రిమోట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇండివిజువల్ సిస్టమ్స్ మీద రన్ చేసే ఎబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, compile and interpreter. So what is nothing but compile and interpreter? So user wants to develop any program. So first he write his code, then after he compile that program, then after they compile their program by using either compiler or interpreter. Any computer language you want to develop any program, then that program must be compiled or interpreted, any one of the stages. So see, in CPP the user written one program, that program is called as source file. Source file is simply nothing but the file which is coded by the user. యూజర్ ఏదైతే కోడింగ్ని పర్ఫామ్ చేస్తున్నారో ఆ కోడ్ ఉన్న ఫైల్ని ఏమని చెప్తాం, మనం సోర్స్ ఫైల్ అని చెప్తాం. సో సోర్స్ ఫైల్ మనం ఏం చేస్తాం, ఐదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్, ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ తీసుకున్నా ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్, ఎనీ computer language program, that must be compiled or interpreted. That means in the compilation, what was done really in the compilation or interpreted process means the source code file is converted into object file. That means executable file directly run on our system. సో ఏదైనా ఫైల్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫైల్ ఏం చేయాలి, యూజర్ సోర్స్ రాస్తారు. సోర్స్ అంటే వాళ్ళు కోడింగ్ పార్ట్ని, వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ అయ్యే విధంగా వాళ్ళు కోడింగ్ స్టేట్మెంట్స్ ఎంటర్ చేస్తుంటారు. ఆ కోడింగ్ స్టేట్మెంట్ ఎంటర్ చేసిన ఫైల్ని ఏమని చెప్తాం, మనం సోర్స్ ఫైల్ అని చెప్తాం. యూజర్ ఏం చేస్తారు, వాళ్ళు సోర్స్ ఫైల్ని క్రియేట్ చేస్తారు. సో ఈ సోర్స్ ఫైల్ డైరెక్ట్గా వి కాంట్ రన్ ద సోర్స్ ఫైల్ డైరెక్ట్లీ ఆన్ అవర్ సిస్టమ్. సో ఏ సిస్టమ్ని ఎగ్జిక్యూట్ చేయలేం. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మళ్ళీ మెషిన్ లెవెల్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ మనం డిజైన్ చేసినప్పుడు యూజర్ సోర్స్ ఫైల్ క్రియేట్ చేస్తారు. ఆ సోర్స్ ఫైల్ని ఎలా కన్వర్ట్ చేస్తారు, మెషిన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తారు. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మనం ఏం చేస్తాం, మెషిన్స్ మీద ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని రిట్రైవ్ చేసుకుంటాం. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఏమని చెప్తామంటే ఆబ్జెక్ట్ ఫైల్ or machine file. Source file is compiled by using compiler or interpreter, any one. కంపైలర్ని కానీ ఇంటర్ప్రిటర్ని కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఈ సోర్స్ ఫైల్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద అంటే ఆబ్జెక్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఏం చేస్తుంది, మనకి అవసరమైన లైబ్రరీస్ లింక్ చేసుకుని దాంతోపాటుగా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి
అవుట్పుట్ మనకి రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. సో సిలో మనం చేసే ప్రాసెస్ ఏంటి, యూజర్ సోర్స్ కోడ్ని రాస్తారు, ఆ సోర్స్ కోడ్ కంపైలర్ తీసుకుంటుంది, సి కంపైలర్ తీసుకుని అది ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ executable file, and that executable files run on our systems, and thereby running the executable file we get the output. ఆ executable file మనం రన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ట్రై చేసుకుంటూ ఉంటాం. సో this process is simply nothing but how to execute the file in C language. So one step of process is enough to run our programs in the environment of C language. సి లాంగ్వేజ్లో ఏం చేస్తాం, ఈ ఒక్క సింగిల్ స్టెప్తోనే ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో ఈ స్టెప్లో ఏం చేస్తాం, సోర్స్ కోడ్ ఫైల్ డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఏది కన్వర్ట్ చేస్తుంది, సి కంపైలర్ యూజ్ చేసి మనం సోర్స్ కోడ్ ఫైల్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మన సిస్టమ్స్ మీద రన్ అయ్యి అవుట్పుట్ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ సింగిల్ స్టేజ్ ప్రాసెస్ ఎక్కడ రన్ అవుతుంది, మనకి సిలో కానీ సిపిపిలో కానీ మనం ఏం యూజ్ చేస్తాం, ఈ సింగిల్ స్టేజ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. కమింగ్ టు జావా, compile and interpreter. Okay, here it uses these two stages. So in the first stage, the source code program of Java converted into intermediate bytecode. This bytecode is called as class file. So source code program is called as Java file, which consists whatever code written by the user. సో యూజర్ ఏ కోడ్ని అయితే ఎంటర్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏ కోడ్ని అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫైల్ని ఏమని స్పెసిఫై చేస్తాం, సోర్స్ ఫైల్ అని చెప్తాం. ఇది ఎలా సేవ్ చేస్తాం, .java అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం. ఆ ఫైల్ని ఏమని చెప్తాం, జావా ఫైల్ అని కానీ సోర్స్ ఫైల్ అని కానీ చెప్తాం. సో ఇక్కడ మనకి జావా కంపైలర్ ఏం చేస్తుంది, ఈ సోర్స్ కోడ్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని ఏమని చెప్తాం, మనం క్లాస్ ఫైల్ అని చెప్తాం. సో ఇన్ ద ఫస్ట్ స్టేజ్ source code file converted into intermediate bytecode file. That intermediate bytecode file is also called as class file. And which one is responsible to convert source file into bytecode means Java compiler. So by using Java C statement. So Java C statement, that Java C statement is mainly used to giving response to compiler to convert the source code file into bytecode, intermediate bytecode file. In the second stage, the intermediate bytecode file, that means Java class file, converted into executable file, object code file, that means executable file. This executable file run on our individual systems. So in the second stage, what was done in the second stage actually, then it receives the intermediate bytecode file, and that intermediate bytecode file is converted into machine executable file. So in the presence of Java interpreter, by using Java statement, we can interpret the bytecode file into executable file. So these two stage process, in the first stage the compiler is responsible for converting source file into bytecode. That means Java program is compiled and it compiled the source program and turn as a bytecode file. And in the second stage, the interpreter receives the intermediate bytecode file, and that bytecode intermediate file is turns to executable file in the presence of the interpreter. Here we use the interpreter and compiler. So Java is called as compile and interpreter. Compile means in the first it acts as a first stage process. So source code file which is written by the user converted into bytecode in the presence of the compiler by using the Java statement. And in the second stage, the program is interpreted with the help of the Java statement. The intermediate bytecode file is converted into executable file. This executable file directly run on our systems. So that's two-stage process. That's two stages making Java as a two-stage process. First, the program is compiled. Then after the compilation code, the compilation code is interpreted, and thereby produce the executable file. That executable file gives the output to our users.
Coming to the next one, platform independent. So platform independent. So Java programs acts as an independent programs. So independent means it can run on anywhere. So there is no need to run Java programs in our individual systems only. It can also provide remote access to the users. So జావా ప్రోగ్రామ్ మనం మన ఇండివిజువల్ సిస్టమ్స్లోనే రన్ చేయాలి, ఇదే ప్లాట్ఫామ్ మీద రన్ చేయాలి, అదే కన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్స్లోనే రన్ చేయాలి. కన్ఫిగరేషన్ మారితే మనం ప్రోగ్రామ్ యాక్సెస్ రన్ చేయలేము, ఎగ్జిక్యూట్ చేయలేము అనే ప్రాబ్లం మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు? ఇండిపెండెంట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ఫీచర్ ఏంటి? ఇండిపెండెంట్. దేనికి ఇండిపెండెంట్గా ఉంటుంది? ప్లాట్ఫామ్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో సి తీసుకుంటే ఏంటి మనకి? ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటి? ఒకవేళ సి మనం రన్ చేయాలంటే అదే సి కన్ఫిగరేషన్ ఉన్న సి ఎడిటర్లోనే రన్ చేయాలి. అండ్ సోర్స్ కోడ్ని తీసుకుని ఆ సోర్స్ కోడ్ అదే కన్ఫిగరేషన్ ఉన్న సి ఎడిటర్లోనే మనం ఆబ్జెక్ట్ ఫైల్ కింద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి అక్కడే రన్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ జావా ఏంటి మనకి? జావా కెన్ రన్ ఆన్ ఇన్ డిఫరెంట్ కన్ఫిగరేషన్ సిస్టమ్స్ అండ్ any changes made on operating system or resources or hardware, it never force the program to change the coding. సో ఏదైనా మనం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని చేంజ్ చేసినా, లేదా కంప్యూటర్లో ఉన్న ప్రాసెస్ని చేంజ్ చేసినా, లేదా ఏదైనా రిసోర్సెస్ చేంజ్ చేసినా, అందులో ఉండే చేంజెస్ మనం దాని మీద మనం అప్డేషన్స్ చేసినా జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ప్రోగ్రాంలో చేంజెస్ చేయమని ఫోర్స్ చేయదు. ఎందుకు ఫోర్స్ చేయదంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాబట్టి. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా ఉండడం వల్ల ఏమవుతుంది? ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ సిస్టమ్స్. ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా ఉంటుంది? జావా ఆర్కిటెక్చర్లో మనకి ఏం అడ్జస్ట్ అయి ఉంటుంది? జేవిఎం అడ్జస్ట్ అయి ఉంటుంది. జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. ఈ జావా వర్చువల్ మెషిన్ అడ్జస్ట్ అయి ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఇది ఏ ప్లాట్ఫామ్తోనైనా అడ్జస్ట్ అవ్వగలిగే షాడోని క్రియేట్ చేసి పెడుతుంది. సో అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏ కన్ఫిగరేషన్ ఉన్న ప్లాట్ఫామ్ మీదైనా, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా, ఐదర్ విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, సో దేని మీదైనా ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని, అలాగే డిఫరెంట్ ప్రాసెసెస్ని, డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్న డివైజెస్ మీద కూడా మనకి రన్ అవ్వగలిగే ఎబిలిటీ మనకి ఏది క్రియేట్ చేస్తుంది? జావా ఆర్కిటెక్చర్లో ఉన్న జేవిఎం సపోర్ట్ చేయడం వల్ల జావా అనేది ఇండిపెండెంట్గా ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఇండిపెండెంట్గా రన్ అవ్వగలుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫీచర్ that is used to run Java program on any systems. సో రిమోట్ ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేస్తుంది. వెబ్ బ్రౌజర్స్ మీద రన్ చేస్తున్నాము అని చెప్తున్నాం. సో మనం ప్రోగ్రామ్స్ని వెబ్ బ్రౌజర్స్ మీద రన్ చేసేటప్పుడు ఓకే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ యాక్సెస్ ద డేటా దట్ కెన్ యూటిలైజ్ బై ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ దేర్ హ్యావ్ డిఫరెంట్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ సిస్టమ్స్. సో అటువంటిప్పుడు మనకి ఏమవుతుంది? మనకి జేవిఎం ఆర్కిటెక్చర్లో జావా ఆర్కిటెక్చర్లో జేవిఎం అడ్జస్ట్ అవ్వడం వల్ల ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా సరే అది ఈజీగా యాప్ట్ అయిపోతుంది అండ్ యాప్ చేయగలుగుతుంది అండ్ ఈజీగా ప్రోగ్రామ్స్ని రన్ చేయగలిగే షాడోని క్రియేట్ చేసే ఎబిలిటీ ఎందులో ఉంటుంది? మనకి జావా ఫీచర్స్లో అడ్జస్ట్ అయి ఉంటుంది. జావా అనేది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా రన్ అవ్వగలుగుతుంది, ప్లాట్ఫామ్ మీద డిపెండ్. సో మనం మల్టీ యూజర్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందరూ ఒకే రకమైన ప్లాట్ఫామ్ యూజ్ చేయాలని, అంటే ఒకే రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయాలనే రూల్ లేదు. అండ్ డిఫరెంట్ పర్సన్స్ యాక్సెస్ చేసుకుంటున్నారు. రిమోట్ యాక్సెసింగ్ అని చెప్తున్నాయి. రిమోట్ యాక్సెసింగ్లో మనకి ఏమవుతుంది? డిఫరెంట్ పర్సన్స్ ఆ డేటాని ఆ ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు, ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంటారు. సో డిఫరెంట్ పర్సన్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే సిస్టమ్ కన్ఫిగరేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రిసోర్సెస్ అవైలబిలిటీ అనేది డిఫరెంట్గా. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా మనకి జావా రన్ అవుతుంది. అంటే జావా ఎందుకు అలా ఈజీగా రన్ అవుతుందంటే జావా అనేది ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉండదు. సో ఇండిపెండెంట్గా రన్ అవుతుంది. ఇలా ఇండిపెండెంట్గా రన్ అయ్యే ఫీచర్ దేనివల్ల వస్తుంది? మనకి జావా వర్చువల్ మెషిన్ అడ్జస్ట్ అవ్వడం వల్ల. ఈ జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది? జావా ప్రోగ్రామ్స్ని ఎటువంటి కన్ఫిగరేషన్లో ఉన్నా కానీ సరే రన్ చేయగలిగే ఎబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని ఏమని చెప్తాం మనం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో మనం రన్ చేయగలిగే ఎబిలిటీ అడ్జస్ట్ అయి ఉంటే దాని మీద ఏ అప్గ్రేడేషన్స్ చేసినా, సో ఆ డేటా మీద ఏ మోడిఫికేషన్స్ చేసినా లేదా ఏమైనా చేంజెస్ చేసినా ఆ చేంజెస్ మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చేంజెస్ చేసినా, వాళ్ళ రిసోర్సెస్లో చేంజ్ చేసినా, వాళ్ళు చేసే చేంజెస్ ఆర్ అప్గ్రేడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ ఆర్ అప్గ్రేడ్స్ మేడ్ ఆన్ దట్ సిస్టమ్స్ దట్ విల్ నెవర్ ఫోర్స్ ద జావా టు చేంజ్ దేర్ ప్రోగ్రామ్స్. సో వాళ్ళు చేసే అప్గ్రేడేషన్స్ ఏవి కూడా జావా ప్రోగ్రామ్ని చేంజ్ చేయమని ఫోర్స్ చేయవు. జావా ఎటువంటి చేంజెస్ వాటి ప్రోగ్రాంలో చేసుకోని అవసరం లేకుండానే వితౌట్ ద చేంజెస్ పర్ఫార్మ్డ్ ఆన్ జావా ప్రోగ్రామ్స్ ఇట్ కెన్ రన్ ఆన్
ఎనీ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్లో అనేది ఇండివిజువల్గా రన్ అవుతుంది. ఆ ఫీచర్ని ఏమని చెప్తాం మనం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ ఇట్ కెన్ షేర్ డేటా అండ్ మెథడ్స్ ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్. సో ఒకే టైంలో మనకి డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏం చెప్తాం, మనకి జావాలో ఏం చేస్తూ ఉంటాం, మన ప్రోగ్రామ్ని స్టాండ్ అలోన్గానే రన్ చేస్తాం, రిమోట్ యాక్సెస్లోనే రన్ చేస్తాం. స్టాండ్ అలోన్ అంటే ఇండివిజువల్ సిస్టమ్స్ మీద రన్ చేయడం, అదే రిమోట్ యాక్సెస్ అంటే వెబ్ బ్రౌజర్స్లో నెట్వర్క్ మీద రన్ చేయడం, ఇంటర్నెట్లో రన్ చేయడం. సో ఇలా మనం రన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంటర్నెట్లో రన్ చేస్తున్నాం, సో రిమోట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. సో రిమోట్ యాక్సెసింగ్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటి, డిఫరెంట్ పర్సన్స్ యాక్సెస్ ద డేటా. సో ఒక్కళ్ళే యాక్సెస్ చేయాలి, నెట్లో మనకి ఇలా ఉంటుంది, వ్యాస్ట్ ఏరియా ఉంటుంది. సో వ్యాస్ట్ మెంబర్స్ కెన్ బ్రౌజ్ ద నెట్, సో దే కెన్ యూటిలైజ్ ద జావా ప్రోగ్రామ్స్. అంత నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి జావా ప్రోగ్రామ్స్ యూటిలైజ్ చేస్తుంది. సో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ పర్సన్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తుంటారు. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్కి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి యాక్సెస్ చేసే డిఫరెంట్ పర్సన్స్కి ఆ ప్రోగ్రాంలో ఉన్న డేటాని కానీ, ఆ ప్రోగ్రాంలో ఎగ్జిస్ట్ అయిన మెథడ్స్ని కానీ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయగలిగి ఒకే టైంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకునే ఫీచర్, ఆ డేటా షేరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమని చెప్తాం మనం, డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తాం. సో జావాలో మనం ప్రోగ్రామ్స్ ఎలా మెన్షన్ చేస్తాం, క్లాసెస్లో మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఈ క్లాస్లో ఏముంటాయి, డేటా మెంబర్స్ ఉంటాయి, మెథడ్ డిక్లరేషన్స్ ఉంటాయి. సో ఎవరైనా ఏ క్లాస్లోనైనా డేటా మెంబర్స్ని, డేటా మెథడ్స్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెథడ్స్ మీద వాళ్ళు ఆపరేట్ చేయొచ్చు. ఎలా ఆపరేట్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ ద్వారా మెథడ్స్ని కమ్యూనికేట్ చేస్తారు. ఆ మెథడ్స్ దాంట్లోని డేటాని, ఆ క్లాస్లోని డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. సో రిసోర్సెస్ని షేర్, డేటాని కానీ మెథడ్స్ని కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అట్ ది సేమ్ టైం షేర్ చేయగలిగే ఎబిలిటీని ఏమని చెప్తాం మనం, డిస్ట్రిబ్యూటెడ్. సో జావా హ్యాస్ ద ఫీచర్ టు షేర్ data members or methods at the same time for number of persons and number of places. So number of persons ఒకేసారి జావా ప్రోగ్రాంలో ఉన్న డిఫరెంట్ డేటా మెథడ్స్ని కానీ, డేటా ఎలిమెంట్స్ని కానీ యాక్సెస్ చేసుకోగలిగే ఫెసిలిటీని ఏది ప్రొవైడ్ చేస్తుంది, జావా ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫీచర్ని ఏమని చెప్తాం మనం, డిస్ట్రిబ్యూటెడ్. సో ఒకే పర్సన్తో యాక్సెసిబిలిటీ కాకుండా ఒకే టైంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఆ మెథడ్స్ని కానీ, డేటా వేరియబుల్స్ని కానీ, డేటా మెంబర్స్ని కానీ, డేటా మెంబర్స్ కానీ, డేటా మెథడ్స్ కానీ ఒకే టైంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేయగలిగే ఫీచర్ జావాలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆ ఫీచర్ని మనం ఏమని చెప్తాం, డిస్ట్రిబ్యూటెడ్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ వన్, సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. సో సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్ అని చెప్తున్నాం. సో ఎందుకు మనకి జావా ప్రోగ్రామ్ సింపుల్గా ఉంటాయి, సో సి లాంగ్వేజ్లో మనకి ఏముంటాయి కంపేర్ టు సి లాంగ్వేజ్ ఏముంటుంది, హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ మనం రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం, తర్వాత మెథడ్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం, కోడింగ్ పర్ఫామ్ చేస్తాం, ఆ ఫంక్షన్లో ఆ వాల్యూని తీసుకుని కాలిక్యులేట్ చేసి రిజల్ట్ని డిస్ప్లే చేస్తాం. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో సిలో ఈ కోడింగ్ అంతటా రాయడానికి బదులుగా మనం ఏం చేస్తాం, math.h #include math.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఆల్రెడీ ఇక్కడ math.h అనే హెడర్ ఫైల్లో ప్రీడిఫైన్ చేస్తుంది సి లాంగ్వేజ్లో. సో ఇలా ప్రీడిఫైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్స్, ఈ ఫ్యాక్టోరియల్కి కాలిక్యులేట్ చేయడానికి అవసరమైన స్టేట్మెంట్స్ మనం రాయనవసరం లేకుండానే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అనేవిగానే ఆ రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఈ కోడింగ్ పార్ట్ మనం రాయాల్సిన అవసరం లేదు. అంటే కోడింగ్ పార్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఎలా రెడ్యూస్ చేస్తుంది, ఆల్రెడీ లైబ్రరీ ఫంక్షన్స్లో, స్టాండర్డ్ ఫంక్షన్స్లో మనకి math.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తాం. దీంట్లో మనకి ఏముంటాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కోడింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మళ్ళీ వీటిని రీరైట్ చేయని అవసరం లేకుండా అనేది ఏం చేస్తుంది, ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయగానే దీంట్లో నుంచి కోడింగ్ పార్ట్ని తీసుకుని ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. సో ప్రోగ్రామ్ అనేది సింపుల్గా కనిపిస్తుంది, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కాబట్టి మళ్ళీ దీన్ని డీబగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేది ఈజీ అవుతుంది. సో సిలో మనం హెడర్ ఫైల్స్ యూజ్ చేసి ఇలా మనం ఫంక్షన్స్ లింక్ చేయడం వల్ల ఈజీగా ప్రోగ్రామ్ చేయగలం. సో జావాలో కూడా మనకి
అలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో జావాలో మనకి ఏంటి హెడర్ ఫైల్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో సి అనేది ఏం చేస్తుంది హెడర్ ఫైల్స్ని సపోర్ట్ చేస్తుంది, పాయింటర్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఓవర్లోడింగ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే ఆప్షన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ జావా ఏం చేస్తుందంటే హెడర్ ఫైల్స్ ఉండవు, అలాగే ఆపరేటర్ ఓవర్లోడ్ని ఇటువంటి కాంప్లెక్సిటీ ఎగ్జిస్ట్ అయిన పాయింటర్స్ కాన్సెప్ట్స్ని మన జావాలో ఎగ్జిస్ట్ అయి ఉండవు. సో జావా ఏం చేస్తుంది, సో జావాలో మనకి హెడర్ ఫైల్స్ బదులుగా మనం ఏం యూజ్ చేస్తూ ఉంటాం, ప్యాకేజెస్ యూజ్ చేస్తూ ఉంటాం. ప్యాకేజ్లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లో ఏముంటాయి, సేమ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్. So class is simply nothing but data members and the methods which are used to operate on data members. So data members are methods, ఆ డేటా మెంబర్స్ని యూజ్ చేసుకునే మెథడ్స్ బైండ్ చేసి ఒక సింగిల్ యూనిట్ కింద మనం ఇన్సులేట్ చేస్తే ఆ ఇన్సులేట్ చేసిన దాన్ని ఏమని చెప్తాం మనం, క్లాస్ అని చెప్తాం. ఈ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, ప్యాకేజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ సపోజ్ నేను ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేయాలనుకున్నాను, దాని రిలవెంట్ ప్యాకేజ్ను మనం కాల్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు, ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని యాక్సెస్ చేయొచ్చు. ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేస్తాం. ఆ మెథడ్ని యాక్సెస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కోడ్ రీరైట్ చేయని అవసరం లేకుండానే ఆ కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఆ కోడ్ అనేది మన ప్రోగ్రామ్కి డైనమికల్గా లింక్ అవుతూ ఉంటుంది. సో లింక్ చేసుకుని మనం ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్ లెంత్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో సింపుల్గా మనం పర్ఫామ్ చేయొచ్చు. రీడబిలిటీ కూడా, యూజర్ రీడబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. సో యూజర్ రీడబిలిటీ ఈజీగా ఉండడం వల్ల, యూజర్కి అండర్స్టాండింగ్ అనేది ఈజీగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఫెమిలియర్ జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ ఫెమిలియర్ అయినాయి. ఎందుకంటే ఈజీ కోడింగ్ ఉంటుంది. ఆ కోడ్ని ఈజీగా యూజర్ కెన్ అండర్స్టాండ్ ద సోర్స్ కోడ్ ఫైల్ ఈజీలీ. సో అండ్ ఇట్ ఆల్సో హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ వన్ కంపేర్ టు ద సిఆర్సి. సో సిలో మనకి హెడర్ ఫైల్స్ అని చెప్తున్నాం, కానీ అవి కొన్ని సపోర్ట్ చేస్తాయి. జావాకి వచ్చేటప్పటికి సితో కంపేర్ చేస్తే మోర్ ప్యాకేజెస్ ఇట్ సపోర్ట్స్. సో నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో కోడింగ్ పార్ట్ అనే కోడింగ్ మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం ఏమవుతుంది, ఆల్మోస్ట్ రెడ్యూసిబుల్ వేలో మనకి ఎక్కడ ప్రజెంట్ చేస్తుంది, జావాలో ప్రజెంట్ చేస్తుంది. సో జావా ప్రోగ్రామ్స్ చూడడానికి ఎలా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం పాయింటర్స్ లాంటి హార్డ్ కాన్సెప్ట్ మనకి ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా అర్థం వాటిని users can understand the Java programs in simple way, and this structure of Java programs also small, and Java program coding perform చేసే స్ట్రక్చర్ కూడా ఈజీగా ఉంటుంది. అంటే అన్నీ కలిపి సిలో అయితే సిపిపిలో మనం ఏం చేస్తాం, మొత్తం అంతటిని తీసుకెళ్ళి సిలో ఏం చేస్తాం, ప్రోగ్రామ్ అంతటిని మెయిన్ అనే ఒక బ్లాక్లో రాస్తాం. ఆ బ్లాక్ నుంచే ప్రతిదీ మనం ఫంక్షన్స్ని కాల్ చేయడం, కాలింగ్ ఫంక్షన్స్, కాల్ ఫంక్షన్స్ ఇవన్నీ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకి కాంప్లెక్సిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మనం జావాకి తీసుకుంటే ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్కి కాలిక్యులేషన్కి మనకి ఏ పర్ఫామ్ చేయాలో ఇండివిజువల్గా మనం క్లాసెస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ క్లాసెస్ అన్నిట్లో లాస్ట్లో మెయిన్ ఫంక్షన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇలా కోడింగ్ పర్ఫామ్ చేయడం వల్ల యూజర్కి ఈజీగా అర్థమవుతుంది. అలా ఈజీగా అర్థమవడం వల్ల జావా లాంగ్వేజ్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. సో దీన్ని ఎక్కువగా యూజర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది చూడడానికి ఈజీగా అర్థమవుతుంది, యూజర్కి ఈజీగా అర్థమవుతుంది, అండ్ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రీరైట్ చేయని అవసరం లేకుండా ఇక్కడ మనం ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మన ప్రోగ్రామ్కి ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ క్లాసెస్లో ఉన్న మెంబర్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఏది ప్రొవైడ్ చేస్తుంది, మనకి జావా ప్రొవైడ్ చేయడం వల్ల జావా ప్రోగ్రామ్స్ ఆర్ సింపుల్, స్మాల్ అండ్ వెరీ మచ్ ఫెమిలియర్, మల్టీ-థ్రెడెడ్ అండ్ ఇంటరాక్టివ్. సో మల్టీ-థ్రెడెడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్. థ్రెడ్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు దాని ఫ్లో ఎలా రన్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్, ఒకేసారి ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా మోర్ దెన్ వన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తుంటాం. సో సింపుల్ థ్రెడ్ అంటే ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడితో ఎండ్ అవుతుంది, తర్వాత ఏది లింక్ అయింది. సో ఈ ఫ్లోని ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మనం ఏమని చెప్తాం, ఫ్లో ఆఫ్ కంట్రోల్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే థ్రెడ్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ మల్టీ-థ్రెడెడ్ అంటున్నాం. మల్టీ-థ్రెడెడ్ అంటే మల్టీ అంటే మోర్ దెన్ వన్. సో మోర్ దెన్ వన్ థ్రెడ్
can execute simultaneously. Multi-threaded means ఇక్కడ ఒక థ్రెడ్ అంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నాము. అంటే ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది, దేని తర్వాత ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంట్రోల్ ఎక్కడికి పాస్, ఆ కంట్రోల్ ఫ్లో అనేది ఏ స్టేట్మెంట్ నుంచి ఏ స్టేట్మెంట్కి పాస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఒకటే ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, దీన్ని మనం స్పెసిఫై చేసి దాన్ని ఏమని చెప్తామంటే థ్రెడ్ అని చెప్తాం. ఆ ఫ్లో ఆఫ్ కంట్రోల్ థ్రెడ్ అని చెప్తాం. ఇక్కడ మనం మల్టీ థ్రెడెడ్ అంటున్నాం. మల్టీ అంటే మోర్ దెన్ వన్ థ్రెడ్ కెన్ రన్ అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ. సో మల్టీ థ్రెడెడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ థ్రెడ్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఫ్లో ఆఫ్ కంట్రోల్స్ మనం ఒకేసారి రన్ చేయగలిగే, సైమల్టేనియస్గా మనం రన్ చేయగలిగే ఫీచర్ ఏది ప్రొవైడ్ చేస్తుందంటే జావా ప్రొవైడ్ చేస్తుంది. అదే సి తీసుకుంటే మనకి ఏమవుతుంది, మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ మెయిన్ ఫంక్షన్లో మనం కాలింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసాం. సో కాలింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ కాలింగ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ ఫంక్షన్ని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కంట్రోల్ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తాం, మెయిన్ ఫంక్షన్లో ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ నుంచి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి పాస్ అవుతుంది, ఫంక్షన్ 2కి పాస్ అవుతుంది. టోటల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది, ఫ్లో కంట్రోల్. ఆ కంట్రోల్ ఫ్లో అనేది మళ్ళీ మెయిన్లో ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ని రీచ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ 2 కాలింగ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫంక్షన్ 2 తర్వాత డిస్ప్లే స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ డిస్ప్లే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మొత్తం కంప్లీట్ అయిపోతే ప్రోగ్రామ్ అనేది అక్కడితో ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, అవుట్పుట్ మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇలా మనకి సి లాంటి లాంగ్వేజెస్ తీసుకుంటే కంట్రోల్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఫ్లో కంట్రోల్ అనేది ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంకో స్టేట్మెంట్, ఆ ఫంక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఇలా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఇట్ ఫాలోస్ ద కంట్రోల్ ఫ్లో when considering the programming language like C. So what about the Java means? It provides multi-threaded feature. Multi-threaded means the control flow of any program can be considered into number of sections.